Hello viewers, good afternoon to everyone and welcome back to Anjus Vlogs. టుడే ఇంకొక సరికొత్తైన వీడియోతో మీ ముందుకి వచ్చేసాం. సో ఇదంతా ఏంటంటే యాక్చువల్లీ మన ఛానల్లో మనం కొన్ని సిరీస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఒకటి ఏమో హారర్ సిరీస్, ఇంకొకటి ఏమో కామెడీ సిరీస్. సో దానికి ముందు ఫోటోషూట్ చేద్దామని చెప్పేసి మేమైతే వెళ్ళాము. సో ఇక్కడ మేమైతే మొత్తం ముగ్గురం వచ్చామన్నమాట. ఒకటి మా కుస్మా ఆంటీ, 2 నేను, 3 చిన్ను నేను మీ అందరికీ తెలిసిందే. కుస్మా అంటే ఇక్కడ ఎక్స్ట్రా యాడ్ అయ్యారు కాకపోతే. సో మేము ఈ షూట్ స్టార్ట్ చేయడానికి అరౌండ్ 3:30 or 4కి ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము. సో మేము ఆఫ్టర్నూన్ తినేసి రెడీ అయ్యి మొత్తం సెట్ చేసుకుని పువ్వులు అవి జ్యువెలరీ మొత్తం సెట్ చేసుకునే టైంకి మాకు ఈ టైం అయిందనమాట. సో ఇప్పుడు మేము వెళ్ళే టెంపుల్ పేరు రత్నగిరి టెంపుల్ అనమాట. అది మా ఇంటి దగ్గర నుంచి అబౌట్ 20 kilometers దూరం ఉంటుంది. 45 minutes జర్నీ ఉంటుంది. అండ్ మధ్యలో మాకు ఆర్మీ కంట్రోల్ హకీంపేట్ దగ్గర ఉన్న ఒక చిన్న హనుమాన్ టెంపుల్ అయితే కనిపించింది. హనుమాన్ టెంపుల్ అయితే కనిపించింది. సో అక్కడ మేము కొన్ని ఫొటోస్ తీసేసుకున్నాం, షూట్స్ చేసేసాం. యాక్చువల్లీ అదైతే ఆ టెంపుల్ నార్మల్గా ఆర్మీ వాళ్ళ కంట్రోల్లో ఉంటుందన్నమాట. సో అది నార్మల్గా నో ఫోటోగ్రఫీ రెస్ట్రిక్టెడ్ ఏరియా అనమాట. ఎందుకంటే అక్కడ మనకు సంబంధించిన వివరాలు ఏమన్నా బయటికి లీక్ అవుతాయేమో అని చెప్పేసి సో అక్కడ రెస్ట్రిక్షన్స్ పెట్టారు. సో ఆ తర్వాత మేము అక్కడ నుంచి వెళ్ళాము. కానీ అక్కడ ఉన్న ఆర్మీ ఆఫీసర్ని కొంచెం రిక్వెస్ట్ చేసుకుంటే మమ్మల్ని ఒక 2-3 షాట్స్ తీసుకోమనేసి చెప్పారనమాట. సో మేము అక్కడ నుంచి సరదాగా అలా షార్ట్స్ చేసుకున్నాం. చిన్ను అయితే వెళ్ళిన కాడ నుంచి ప్రసాదము కొబ్బరి నీళ్ళు తాగుతూనే ఉంది. అటు వెళ్తుంది ప్రసాదం అంటుంది, ఇటు వెళ్తుంది ప్రసాదం అంటుంది. సో ఇలా జరిగిందనమాట. అక్కడ నుంచి మేము రత్నగిరి టెంపుల్కి అయితే బయలుదేరిపోయాం. సో చూడొచ్చు ఈ టెంపుల్ అనేది ఎంత ప్రశాంతంగా ఉందంటే చాలా పీస్ ఆఫ్ మైండ్గా ఉందన్నమాట. అక్కడ చిన్ను, నేను, సూర్య, ఆంజ్ ఇంకా ఆంటీ మేమందరం కలిసి కావాల్సిన ఫొటోస్ దిగేసాము. నార్మల్గా ఎప్పుడైనా మనకి మనసు బాగోకపోతే ఈ టెంపుల్కి వచ్చి కనుక మనం కూర్చుంటే డెఫినెట్గా చాలా మనశ్శాంతిగా ఉంటుంది, హ్యాపీగా చాలా పీస్గా ఉంటుంది. మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అని మాత్రం నేను చెప్పగలను. సో ఇక్కడ మేమందరం ఆన్ సూర్య అయితే గుడి చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. సో మేము అలా నైస్గా వాకింగ్ చేస్తూ వచ్చి ట్రెడిషనల్గా కొన్ని పిక్స్ అయితే దిగడం జరిగింది. యాక్చువల్లీ హ్యాండిల్ చేయడానికి హెవీగా ఉన్నా బట్ అది అంతా మాత్రం చాలా బాగుంది. సో ఆ వే కానీ, ఆ ట్రీస్ కానీ, ఆ చుట్టూ గుడి కానీ, ఎంట్రన్స్ కానీ చాలా పీస్ఫుల్గా చాలా బాగున్నాయన్నమాట. కాసేపు అలాంటి టెంపుల్స్కి వెళ్ళి కూర్చున్నా కూడా మనకి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో మేము అలాగా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి రత్నగిరి టెంపుల్కి ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. సో రత్నగిరి టెంపుల్ దగ్గర కూడా బయట గార్డెన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనం పిల్లల్ని ఎవరన్నా మనతో తీసుకెళ్తే కూడా వాళ్ళు ఆడుకోవడానికి కూడా అక్కడ ప్లే గ్రౌండ్ ఉంది. ఇన్ కేస్ వాటర్ బాటిల్స్ అవేమన్నా కావాలన్నా కూడా అక్కడ షాప్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. హైవే మీదే ఉంటుంది ఆ షాపు, హైవే మీదే ఉంటుంది ఆ టెంపుల్. ఇకపోతే అక్కడ చూడడానికి విష్ణుమూర్తివి టెంపుల్స్ అయితే అక్కడ విష్ణుమూర్తిది విగ్రహం ఉంటుంది. 7 పడగల నాగపాము కింద విష్ణుమూర్తి నిద్రపోతున్నట్టు. అది చూడడానికి చాలా బాగుందన్నమాట. సో అలాగే మేము దాని చుట్టూ కొన్ని రౌండ్స్ చేసేసి కుస్మా ఆంటీని అక్కడ నుంచి మీట్ అయ్యాము. సో అక్కడ నుంచి మేమందరం కలిసి పక్కనే లోటస్ పాండ్ ఉంటే అక్కడికి వెళ్ళిపోయాము. అక్కడ కొన్ని కలర్స్గా ఫ్లవర్స్ ఉన్నాయి. సో మేము ఆ ఫ్లవర్స్ని పిక్ చేసేసుకుని మా ఫ్లవర్ బాస్కెట్స్లో వేసేసుకున్నాం అనమాట. సో చూడండి, కృష్ణుడు నాగేంద్రుడి తల మీద నృత్యం వేస్తున్నట్టు అక్కడ విగ్రహం అయితే ప్రదర్శించడం జరిగింది. అక్కడ తామర పువ్వులు కూడా ఉన్నాయి. ప్లేస్ నిజంగా చెప్పాలంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎంత పీస్ఫుల్గా ఉందంటే టెంపుల్లో కూర్చున్నట్టు. డూ యూ నో వాట్, మనం ఎక్కడైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు నేచురల్గానే టెంపుల్స్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. సో మనం వెళ్ళినప్పుడు అక్కడ ఆ పాజిటివ్ వైబ్రేషన్స్, ఎనర్జీస్ అన్నీ మనతో కూడా ఉండడం వల్ల మనకి టెంపుల్స్కి వెళ్ళినప్పుడు చాలా ఫ్రీగా అనిపిస్తుంది. సో నెక్స్ట్ హైలైట్ ఆఫ్ ది టెంపుల్ ఏంటంటే అక్కడ నామాలు ఉన్నాయి, వెంకటేశ్వర స్వామి నామాలు. ఎప్పుడూ గోవింద స్మరణం వినిపిస్తూనే ఉంటుంది.
సో మేము ఆ నామాల దగ్గర వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఈవెన్ ఆ గుడి లోపలికి వెళ్ళే దారి కూడా చాలా పీస్ఫుల్గా చాలా క్లీన్గా ఉంది. ఆ గుడిని మెయింటైన్ చేసేవాళ్ళు ఎవరో కానీ అంత బాగా మెయింటైన్ చేశారు. సో గార్డెన్ అయితే చూడొచ్చు మీరు ఎంత బాగుందో. సో నేను అక్కడ కూర్చుని ఆ గుడి గురించి ఎలా ఉంది అని చెప్పేసి మేము అలా మాటలు చెప్పేసుకున్నాం అనమాట కాసేపు. సో ఆంటీ నేను చిన్ను అయితే ఫుల్ హ్యాపీ అయిపోయాం, ఎందుకంటే ఆ టెంపుల్ అంత బాగుంది. చూడంగానే పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఆ గోవింద నామాలు ఎలా ఉన్నాయో. గోవింద స్మరణం 24 hours అక్కడ వినిపిస్తూనే ఉంటుంది. సో మేమందరం ఆ నామాల దగ్గర ఉన్న వాటర్ ఫాల్స్ ఆన్ చేస్తారేమో చూద్దాం చెప్పేసి అయితే వెయిట్ చేసాము. బట్ అదైతే ఆన్ చేయలేదు. బట్ ఓకే, అక్కడున్న ఫ్లవర్స్ కానీ ఆ గార్డెన్ కానీ ఇంటీరియర్ కానీ చాలా బాగుంది. గోపురం కూడా చాలా పెద్దదిగా ఉంది. సో కాసేపు అక్కడే నుంచి మేము ఆ నామాల గురించి మాట్లాడుకున్నాము. నెక్స్ట్ పక్కనే బెంచ్ మీద గ్రాస్ ఫ్లవర్స్ ఇవన్నీ ఉంటే అక్కడ కూడా చిన్నగా షూట్ చేసేసామన్నమాట. సో షూట్ చేసేసిన తర్వాత అక్కడ నుంచి మేమందరం డైరెక్ట్గా గోపురం దగ్గరికి వెళ్ళిపోయాం. సో ఎంట్రన్స్లోనే మనకు అక్కడ ఒక మిర్రర్ కావాల్సిన వాళ్ళకి బొట్టు ప్రొవైడ్ చేస్తారు. సో పక్కన అక్కడ వెయిట్ చేసి స్లిప్పర్స్ మనం రిమూవ్ చేసేసి గోపురంలోకి ఎంటర్ అయిపోయాం. సో ఇప్పుడు దాని తర్వాత అక్కడ మెట్లు ఉన్నాయి. మెట్లుకి పైన ఏమో వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఒక సైడ్ ఏమో సరస్వతి టెంపుల్, ఇంకొక సైడ్ ఏమో వినాయక స్వామి టెంపుల్ పెట్టడం అనేది జరిగింది. సో అక్కడ చాలా ప్రశాంతంగా ఉంది అన్నమాట. సో గోపురం చుట్టుపక్కల ఎలాగా మీకు ఇక్కడ గోపురం చుట్టుపక్కల ఎలా ఉందనేది చూపించాను కదా. టైం పట్టింది ఈలోపు స్టెప్స్ మీద వ్యూ చాలా బాగుంది కదా అని చెప్పేసి మేము కూడా అక్కడ కొన్ని ఫోటోషూట్స్ చేసాము. ఫోటోషూట్స్ చేసేసిన తర్వాత చాలా టైర్డ్ అయిపోయాం కాబట్టి మేమందరం అక్కడ కూర్చున్నాం. ఓకే, ఎలాగో ఇక్కడ ఉంది కదా అటు సరస్వతి టెంపుల్ ఇటు గణేశుడి టెంపుల్ ఉంది కాబట్టి అలాగ వెళ్ళి ఆ రెండింటిని కూడా దర్శనం చేసేసుకుందాం అని చెప్పేసి స్టార్ట్ అయిపోయాము. వినాయక స్వామి టెంపుల్ దగ్గర 3 ప్రదక్షిణలు, సరస్వతి మాత గుడి దగ్గర ఒక 3 ప్రదక్షిణలు కంప్లీట్ చేసేసి అక్కడ నుంచి మేము గోవింద దర్శనం చేసుకోవడానికి వెళ్ళాము. సో మేమైతే సక్సెస్ఫుల్గా దర్శనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అలాగే ప్రసాదం తీసుకుని మెట్ల మీద కూర్చుని కొబ్బరికాయ పగలుకొని ఉన్నామన్నమాట. ఈలో ఆంశ సూర్య కూడా వాళ్ళు కంప్లీట్ చేసేతో కూడా పెట్టేసి ఉంది మన ట్రిప్ అనేసి డిస్కస్ చేసేసుకున్నాము. మేమందరం మాట్లాడుకుంటుంటే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అన్నట్టుగా సూర్య, మేమందరం ఇక్కడ మాట్లాడేసుకుంటుంటే మీరు నువ్వేం చేస్తున్నావు అన్నట్టు సూర్య వచ్చాడు. సో వాడు కూడా మొత్తం ఇలా జరిగింది, అలా ఉంది, అక్కడ ఇలా ఉంది, అలా ఉంది అని చెప్పేసి వాడికి వచ్చిన ఇవన్నీ మాతో షేర్ చేసుకున్నాడు, టెంపుల్ అనేది మొత్తం ఎలా ఉందో అనేసి. సో ఈలోపు సూర్య వచ్చాడు కాబట్టి ఆంష్ కూడా వచ్చేసాడు. ఆంష్ కూడా వచ్చేసి వాడు చేశాడన్న కూడా వాడు కూడా చెప్పేశాడనమాట. సో
దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. సో నెక్స్ట్ వీడియో కోసం మా ఛానల్ని ఇలాగే ఫాలో అయిపోతూ ఉండండి. సో ఇలా మా ఫోటోషూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ వీడియో అయితే ఇంకొక రోజు మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో కలుద్దాం. అంతవరకు వాచ్ ద ఛానల్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. జస్ట్ ఇన్ కేస్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకీ ఇంకా మీకు ఏ కంటెంట్ కావాలో, ఎలాంటి వీడియోస్ కావాలో మీరు మాకు కామెంట్స్ రూపంలో తెలియజేస్తే మీ టేస్ట్కి తగ్గట్టు మేము వీడియోస్ చేయడం అనేది జరుగుతుంది. సో గాయ్స్, మన ఛానల్లో చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉన్నాయి, లాంగ్ వీడియోసే. ఎవరన్నా చూడకపోతే జస్ట్ వెళ్ళి అలా వేసేయండి. సో మళ్ళీ చెప్తున్నా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు. దట్స్ మా ఛానల్ నుంచి ఏ కొత్త వీడియో రిలీజ్ అయినా బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు. దట్ మా ఛానల్ నుంచి వచ్చిన ఏ కొత్త వీడియో అయినా రిలీజ్ అవుతుంది అన్నట్టు మీకు నోటిఫికేషన్ వచ్చేసిద్ది. ఓకే గైస్, దట్స్ ఇట్ ఇన్ దిస్ వీడియో. బాయ్.